హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కొమ్మాకుల విలువన అందరికీ నమస్కారం. 556 పాయింట్ ఏంటంటే, మానవత్వం లేనివాడు స్నేహితుడైన యజమానైనా విడిచిపెట్టాలి. అంటే మన కష్టం బాగా అర్థం చేసుకోలేనివాడు మన ఆపదలో మన కష్టం బాధను తీర్చి సహాయపడేవారు లేకుంటే వాళ్ళని విడిచిపెట్టాలి. తోటివాడి సమస్య మనదిగా భావించి ఆ సమస్యను ఎంతో కొంత చేతనైనంత వరకు కొంత తగ్గించాలి. అలా చేసిన వాడి దగ్గరే మనం పని చేయాలి. మన అవసరాన్ని గుర్తించాలి. మనకి సౌకర్యాలు సదుపాయాలు ఏమన్నా ఉంటే తెలుసుకుని కల్పించాలి. లేకుంటే ఇలాంటి వారి దగ్గర మన తక్కువ జీతం పెంచి అన్నీ అర్థం చేసుకున్న వాడి దగ్గర మనం పని చేయాలి. మన కష్టాన్ని గుర్తించాలి. ఇతను బాగా పని చేస్తున్నాడు, ఇతన్ని బాగా చూడాలని ఉన్న వ్యక్తి దగ్గర, యజమాని దగ్గర అయినా మనం పని చేయాలి. లేకుంటే అలాంటి మనని కష్టం గుర్తించకుండా ఎంత చేసినా ఇంకా సరిగ్గా చేయట్లేదు, అది చేయట్లేదు, ఎంత చేసినా బాగా చేయట్లేదని ఎప్పుడు నీలో తప్పులు వెతికి నీలో నిందలు వెతికే వారి దగ్గర ఉండకూడదు. అలాంటి యజమానులు విడిచిపెట్టాలి. 557 అత్యాశ మనిషిని నిలువునా మోసం చేస్తుంది. దురాశ దుఃఖానికి చేయటంటారు కదా, అత్యాశ ఎక్కువ ఉండకూడదు, కొంతవరకే ఉండాలి. 558 మిత్రుడు శత్రువు అయితే ఆ శత్రుత్వం ఎక్కువ కాలం సాగించరాదు. మిత్రుడు ఒకవేళ పొరపాటున శత్రువుగా మారితే ఆ శత్రుత్వాన్ని అర్థం చేసుకుని తప్పులు సరిదిద్దుకుని మళ్ళా మిత్రుడిగా కలుపుకోవాలి. 559 ఒక్క దోషం లేని వారు ఎవ్వరూ ఉండరు. ప్రతి జీవి, ప్రతి మానవుడికి ఏదో ఒక దోషం ఉంటుంది. 560 తనలో దోషాలు తెలుసుకుని సవరించుకున్నవాడు విచక్షణపరుడు. మనం ఏదన్నా ఒకవేళ తప్పులు పొరపాట్లు చేస్తే ఆ తప్పులు పొరపాట్లు మళ్ళీ జరగకుండా తగ్గించుకోవాలి. సవరించుకుని మళ్ళీ చేయకుండా ఉండాలి. ఇలా చేసుకుంటే అతను విచక్షణపరుడని అర్థం. ఓకే ఫ్రెండ్స్, ఈ 5 పాయింట్స్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.